రైతులకు మేలు చేసే విషయంలో ఎక్కడా వెనుకడుగు వేయడం లేదు కాంగ్రెస్ సర్కార్. రైతులకు లబ్ధి చేకూరే ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుని వారికి మంచి జరిగేలా చూస్తోంది రేవంత్ సర్కార్. అందులో భాగంగా రాష్ట్రంలోని రైతులకు రైతు బీమా ఇచ్చేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. రైతు బీమా వల్ల రైతు ఏ కారణంగానైనా మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షల బీమా ఇవ్వనుంది ప్రభుత్వం. ప్రతి రైతుకు బీమా కల్పించాలి అనే ఉద్దేశంతో కొత్తగా బీమా కోసం అప్లైకి చేసుకునే వారికి ఈ నెల 5 వరకు అవకాశం ఇచ్చింది. దీంతో కొత్తగా 3.22 లక్షల మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలను జారీ చేసింది. ఆగస్టు 14తో గత ఏడాది బీమా గడువు ముగియనుంది. 2024-25 రైతు బీమా సంవత్సరం ఆగస్టు 15 నుంచి ప్రారంభమవుతుంది. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న రైతులు ఈ బీమా పథకానికి అర్హులు. ఈ సంవత్సరం 2024-25 రైతు బీమా కోసం కొత్తగా లక్షలాది మంది దరఖాస్తు చేసుకోగా వారిలో ఆగస్టు 9 వరకు అర్హులైన వారిని అధికారులు గుర్తించారు. ఈ ఏడాది జూన్ 28 వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన 3,22,582 మంది రైతులు బీమాకు అర్హులుగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. అందులో 2,03,210 మందిని అర్హులుగా గుర్తించారు. మరో 29 మందిని రైతు బీమాకు అనర్హులుగా తేల్చారు. గతంలో అర్హత ఉండి ఇప్పుడు అప్లై చేసుకున్న వారందరూ కలిపి ఈ ఏడు కొత్తగా 2,74,479 మంది రైతులు బీమాకు అర్హులుగా తేల్చారు. ఈ నేపథ్యంలో రైతు బీమా అర్హుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బీమా కలిగిన రైతులకు సంబంధించిన రెన్యువల్ డేటా పరిశీలనను జూలై 30 నాటికే అధికారులు పూర్తి చేశారు. 60 ఏళ్లు నిండిన వారిని తొలగించి మిగతా అర్హులైన 45.13 లక్షల మంది రైతులకు బీమాను రెన్యువల్ చేయాలని అధికారులు నిర్ణయించారు. వీరి పూర్తి వివరాలను ఏఈఓలు రైతు బీమా పోర్టల్లో అప్లోడ్ చేశారు. కొత్తగా అర్హులైన 2.74 లక్షల మందికి కలిపి ఈ ఏడాది మొత్తం 47.87 లక్షల మందికి రైతు బీమా చేయాల్సి ఉంటుంది. ఒక్కో రైతుకు 3,600 చొప్పున ఎల్ఐసికి బీమా ప్రీమియం చెల్లించింది ప్రభుత్వం. ఈ ఏడు ప్రీమియం ఎంత అనేది త్వరలో తెలుస్తారు. రైతు బీమా ఉన్న రైతులు సహజ మరణమైనా ఏ విధంగా చనిపోయినా సదరు రైతు కుటుంబానికి 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనుంది ప్రభుత్వం.